కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కౌరవులందరూ మట్టిలో కలిసిపోయారు. అత్యంత దుర్మార్గుడైన దుర్యోధనుడి చితాభస్మం కాలుతూ ఉంది. అప్పుడొచ్చాడు అశ్వత్థామ. తన ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుడి చావుని తట్టుకోలేక కోపంతో రగిలిపోయాడు. అటు యుద్ధంలో ఓడిపోయామనే అవమానం, ఇటు దుర్యోధనుడు చనిపోయాడనే బాధ, ఈ రెండు కలిపి క్రోధంగా అశ్వత్థామని ఆవహించాయి. ఆ టైంలో తనకు ఒకటే లక్ష్యం, పాండవుల్ని ఎలాగైనా అంతం చెయ్యాలనేదే తన మైండ్లో అయితే తిరుగుతుంది. ఆ టైంలో తను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే కాదు, చరిత్రనే మార్చేసింది. అప్పుడు ఏమనుకున్నాడంటే, పాండవుల వంశాంకురం లేకుండా చేద్దాం అనుకున్నాడు. అస్త్రాలలోనే అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు బయటికి. తీసి దాని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న ఇంకా ప్రాణం పోసుకొని పసుకందుపై ఆ బాణాన్ని అయితే వదిలాడు. పాండవులు అశ్వత్థామని ఆ పని చెయ్యొద్దు అని ఎంత వేడుకున్నా సరే వినకుండా ఆ పని అయితే చేశాడు అశ్వత్థామ. వెంటనే అర్జునుడు తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రానికి వ్యతిరేకంగా వదిలాడు. అసలే బ్రహ్మాస్త్రం అంటే అపజయం లేని అస్త్రం. అలాంటిది 2 బ్రహ్మాస్త్రాలు కొట్టుకుంటే దాన్ని విస్ఫోటనం ఆపడం ఎవరి వల్ల కాదు. అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వచ్చి అర్జునుడికి చెప్పి 2 బ్రహ్మాస్త్రాలు కొట్టుకోవటం వల్ల జరిగేది నష్టమే గాని ఎటువంటి లాభం లేదని చెప్పి అర్జునుడిని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటాడు. తనకి ఆప్తుడైన శ్రీకృష్ణుడి మాటలు విన్న అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని అయితే వెనక్కి రప్పించుకుంటాడు. కానీ అశ్వత్థామ మాత్రం తన బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడైతే గురిపెట్టాడో అక్కడికే వెళ్ళమని చెప్తాడు. ఆ అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రం ఉత్తర కడుపులో ఉన్న పాండవుల యొక్క వంశాంకురానికి తగిలి ఆ బిడ్డ అయితే కడుపులోనే చనిపోవడం జరిగింది. అది జరిగిన వెంటనే శ్రీకృష్ణుడికి ఎక్కడలేని కోపం వచ్చేసి తన సుదర్శన చక్రాన్ని పిలుస్తాడు. తన సుదర్శన చక్రంతో అశ్వత్థామకి ఉన్న 3వ కన్ను మీద కొడతాడు. అప్పుడు ఆ కంటిలో నుండి రక్తం దారలై కారుతూ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామని శపిస్తాడు. అదేంటంటే, నీకు మరణం అనేది ఎప్పటికీ రాదు. నువ్వు కోరుకున్నా కోరుకోపోయినా మరణం అనేది నీ చెంతకి అసలు రాదు. నీ శరీరం మొత్తం కుళ్ళిపోయి పురుగులు పట్టి స్రావం కారుతూనే ఉంటది. నువ్వు చేసిన ఈ పాపానికి నువ్వు ఎప్పటికీ ఇలాగే బాధపడుతూనే ఉంటావు అని శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, కల్కి సినిమా ట్రైలర్ చూశాక అశ్వత్థామ ఏం చేస్తా కనిపించాడంటే, దీపుగా పట్టుకొని కడుపులో ఉన్న బిడ్డను కాపాడుతూ అయితే మనకు ట్రైలర్లో అయితే కనపడ్డాడు. ఆ రోజు కడుపులో ఉన్న బిడ్డను చంపి శాపానికి గురైన అశ్వత్థామ ఇప్పుడు అదే కడుపులో ఉన్న బిడ్డను కాపాడి తన శాపం నుంచి విముక్తి పొందడానికి అలా చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు బిడ్డను చంపి శాపానికి గురయ్యాడు. ఇప్పుడు అదే అమ్మ కడుపులో ఉన్న బిడ్డను కాపాడి తన శాపం నుంచి విముక్తి పొందడానికి ఈ కథ రాసుకున్నట్టయితే అందరికీ అనిపిస్తుంది. అసలు మధ్యలో కల్కి ఎందుకు వచ్చాడు? కల్కి అశ్వత్థామ ఎందుకు కొట్టుకుంటున్నారు? అసలు సినిమాలో కల్కి అవతారం ఎవరు? భైరవ అని ప్రభాస్ పేరు అయితే చెప్పారు. చివరికి కల్కి అని రివీల్ చేస్తారా అనేది మనం 27 అయితే చూడాలి. కల్కి అవతారం గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి.